మీరు చూస్తున్నది హంపీలోని విరూపాక్ష దేవాలయం. లోపల చాలానే మంది ఉన్నారు. అందరూ ఏనుగుతోనే ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ లోపల కొలను ఇది. చుట్టూ ప్రాంతం బయట నుండి విరూపాక్ష దేవాలయం ఎంత బాగుందో కదా. ఇప్పుడు మేము హంపీలోని రథం దగ్గరికి వెళ్తున్నాం నడుచుకుంటూ. 1 కిలోమీటర్ అన్నారు. రాతితో చేసిన శిలలు చాలా బాగున్నాయి. అక్కడి నుండి చూడు, గుట్ట మీద కూడా ఒక దేవాలయం ఉంది. వీడు మాత్రం ఆ పుల్ల ఇంటికాడ పెట్టిండు, అది తీస్తూనే లేడు. నడుస్తూనే ఉన్నాం. ఇతన్ని అడిగినాం ఎన్ని కిలోమీటర్లని. 1/2 కిలోమీటర్ అన్నాడు. 2 కిలోమీటర్ల దాకా నడిచాము. కాళ్ళు గుంజుతున్నాయి. ఇవి నడిచే దారిలో ఉన్న కోటలు, శీలలు ఎంత బాగున్నాయి కదా. నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. 1/2 అవర్ అయిపోయింది. చివరకు రథం దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళినట్టున్నారు. సెక్యూరిటీ టికెట్ లేదని బయటికి నూకేసింది. మా వాళ్ళు చూడు, టికెట్ తీసుకోవడానికి వచ్చారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. టికెట్ లేకుంటే లోపలికి రాణిస్తలేరని కూడా చెప్పలేదు, కావాలనే వాళ్ళు. లోపలికి వచ్చేసాము, ఎంట్రీ చేసాము. చుట్టూ చూడండి, లోపల ఉన్న శీలలు, గూడులు ఎంత బాగున్నాయి కదా. ఇక రథం దగ్గరికి వచ్చేసినాము. మీకు ఒక్కటి తెలుసా, ఈ రథం మన 50 రూపాయల నోటు పైన ఉంటుంది. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి లోపల, కానీ టైం లేదు. ఎంత బాగున్నాయి కదా.